ఆవిడ ఎంత బాధపడిందో తెలుసా? ఒకటి మంచు, ఇంట్లో ఏదన్నా జరుగుంటే అది నువ్వు నేను మాట్లాడుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం మీ అమ్మ మా అమ్మ కాదు. నిన్ను ఆ సిఐ అమ్మ మీద కుసిగొల్పి కావాలనే స్టేషన్లో ఉంచాడు. దానివల్ల మన మధ్యన గొడవలు జరుగుతున్నాయి. డిపార్ట్మెంట్ విషయాల గురించి ఇంట్లో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే ఆ సిఐ గాడు అమ్మని అంతసేపు కావాలనే కదా స్టేషన్లో ఉంచింది. నా ముందే వాడు నీతో క్లోజ్గా ఉంటూ నన్ను ఎలా ఆడుకున్నాడో తెలిసి కూడా వాణ్ణి వెనకేసుకొస్తావా? చూడండి, ఆ సిఐ చెప్పింది ఆ మినిస్టర్ మంచోడు కాదని. అతని మీద ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే మీరు అనవసరంగా అడ్డుపడుతున్నారు. అందుకే మినిస్టర్ దగ్గరకు మీరు అసలు వెళ్ళకండి. ఓహో, నేనొచ్చేసరికి మా అమ్మతో కూడా ఈ విషయం గురించేగా నువ్వు గొడవ పడుతుంది? నేనొచ్చేసరికి మా అమ్మ నీతో ఏమందో నేను వినలేదనుకున్నావా? ఆ మినిస్టర్ కాళ్ళైనా పట్టుకుని సత్యని మినిస్టర్ని వేరు చేస్తాను. సరేనా మంజు? అంత పెద్దావిడ్ను నువ్వు ఎంతగా బాధ పెట్టుంటే ఆ మినిస్టర్ కాళ్ళైనా పట్టుకుని సత్యను మినిస్టర్ను వేరు చేస్తానని అంటుంది చెప్పు. ఆ మినిస్టర్ ఎవరి ఆస్తుల్ని కబ్జా చేశాడు? ఎంతమందిని హత్య చేయించాడు? మరి సిఐ గారు ఎవరి లైఫ్ ని ఆగం చేశారు? సిఐ ఎంతమంది అమాయకుల్ని ఎన్కౌంటర్ చేశారు? అంటే మాటకు మాట అంటావా? సరే మంజు, నీకు ఆ సిఐ మీదే నమ్మకం ఉందిగా. నీకేదన్నా అనిపిస్తే నువ్వు ఇంట్లో ఎలాంటి డిస్కషన్ పెట్టద్దు. ఏమన్నా చెప్పుకోవాలని అనిపిస్తే మీ సిఐకి చెప్పుకో. ఆ సిఐ నువ్వనుకునే అంత మంచివాడు కాదు. వాడు ఎవ్వరినీ నమ్మడు. తను అనుకున్నది మాత్రమే చేసే మూర్ఖుడు.